వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడీఎస్లో కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇందులో టోటల్గా 25,000 పైగా పోస్టులు అయితే ఉండబోతున్నాయి. కేవలం 10th క్లాస్ చదివి పాస్ అయిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టల్ జీడీఎస్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క పోస్టల్ జీడీఎస్ వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కూడా క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ అయితే మీకు ఇందులోనే వస్తాయి. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అప్లై ప్రాసెస్ కూడా ఇందులోనే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేది మీకు ఆగస్ట్ 31వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత సెప్టెంబర్ 19వ తేదీ వరకు మీకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఉంది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసి ఫీజు పే చేయడం మర్చిపోతే మీకు 24 వరకు అయితే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 24 వరకు అవకాశం ఉంటుంది. కేవలం అప్లై చేసి ఫీజు పే చేయని వాళ్ళకు మాత్రమే ఈ యొక్క అవకాశం. అదే రోజున మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ నెల 31వ తేదీన మీరు ఈ విధంగా లాగిన్ ఆ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకా 31వ తేదీ రాలేదు కాబట్టి మీకు ఈ విధంగా చూపిస్తుంది. 31వ తేదీన మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు పోయినసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఆల్రెడీ రిజిస్టర్ అనింది అనుకోండి, ఒకసారి మీరు మీ యొక్క ఈమెయిల్ అలాగే మెసేజ్లో చెక్ చేసుకోండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అయితే మీకు మెసేజ్ రూపంలో వచ్చి ఉంటుంది. కొత్తగా చేసుకునే వాళ్ళు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేవి క్లియర్గా ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్ మీద క్లిక్ చేశారనుకోండి, ఈ విధంగా చూడండి. ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడికి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్స్ అయితే వెళ్తాయి. ఈ యొక్క రిజిస్ట్రేషన్లో భాగంగా మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క మార్క్ లిస్ట్, తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీరు జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, మేలో ఫీమేలో, తర్వాత మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. అది ఈమెయిల్ ఐడికి అయితే వెళ్తుంది. మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి అయితే చెక్ చేసుకోవాలి. ఇక ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసినట్టయితే మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యాక మీ యొక్క ఫాదర్ మీ యొక్క మదర్ నేమ్ ఇచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. తర్వాత మీ యొక్క జెండర్, తర్వాత మీ యొక్క కేటగిరీ, ఆ తర్వాత మీరు మ్యారీడో సింగిల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ అయిపోయిన తర్వాత మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వాలి. కరెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏ బోర్డో ఆ యొక్క బోర్డు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు గ్రేడ్, మార్క్స్, పాయింట్స్ ఉంటాయి కదా, అవి కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉంటుంది కదా, ఇలా లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క CGPA సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్లో మీ యొక్క లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అప్లై చేసే సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ యొక్క సర్కిల్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు వచ్చి ఉండాలి. ఫర్ సపోజ్ ఆంధ్ర, తెలంగాణ అప్లై చేసే వాళ్ళకు తెలుగు వస్తే సరిపోతుంది. తర్వాత మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. ABPMకి అప్లై చేస్తున్నారో, BPMకి అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్, అది కూడా ఎక్కడికి అప్లై చేస్తున్నారని. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫోటో సిగ్నేచర్. ఈ యొక్క ఫోటో సిగ్నేచర్ అనేవి ఫస్ట్ ఫోటో వచ్చేసి 30 KB లోపు అయితే ఉండాలి. 30 KB నుంచి 100 KB లోపు. సిగ్నేచర్ వచ్చేసి 20 KB నుంచి 50 KB లోపు అయితే ఉండాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంటుంది. ఇలా మీరు అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ పే చేయగానే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. మీరు మా అప్లికేషన్ ట్యాబ్ ఓపెన్ చేసి మీ యొక్క PDF అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేసిన ప్రొఫైల్ అయితే PDF రూపంలో మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ రాగానే స్టార్టింగ్లో నోటిఫికేషన్ ఇంగ్లీష్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే మీకు పూర్తి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ యొక్క పూర్తి నోటిఫికేషన్ అనేది ఆగస్ట్ 31న వస్తుంది. ఆ రోజు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కాబట్టి ఈరోజు కేవలం రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలని వచ్చింది. దీనిలో టోటల్గా 2 పోస్టులు అయితే ఉంటాయి, BPM, ABPM. BPMకి అప్లై చేసే వాళ్ళకు స్టార్టింగ్ శాలరీ 12,000 ఉంటుంది. ABPMకి అప్లై చేసే వాళ్ళకు స్టార్టింగ్ శాలరీ 10,000 ఉంటుంది. ఫుల్ నోటిఫికేషన్ ప్లస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఆగస్ట్ 31న వస్తుంది. మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలియకపోతే హౌ టు రిజిస్ట్రేషన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.